పూణే మర్డర్ కేస్ కి సంబంధించి గేట్ అనాలిసిస్ అనేది చేస్తున్నారు. సో ఏంటి గేట్ అనాలిసిస్? ఇప్పటివరకు కూడా చాలా రకాలు మనం అంటే ఫోరెన్సిక్ చూసాము. ఇట్లా రకరకాల ఇది చూస్తూ ఉంటాం మనం ఎవిడెన్సెస్ గురించి. మరి గేట్ అంటే ఏంటి అసలు? సో దీని గురించి అయితే మనం ఒకసారి తెలుసుకుందాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ గేట్ అనాలిసిస్ అనగానే మనకి తెలిసింది గేట్ ఎగ్జామ్స్ తెలుసు. కానీ గేట్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇది క్రైమ్ లో అసలు ఎలా యూజ్ అవుతుంది? ఇప్పుడు పూణే మర్డర్ లో ఇది వాడుతున్నారా ఈ సిస్టమ్? ఇది యాక్చువల్ గా గేట్ అంటారు, గేట్ అంటారు. జిఏఐటి జిఏఐటి గేట్ అనాలిసిస్. గేట్ అంటే ఏం లేదు, నడక. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పూణే మర్డర్ గా పిలువబడే కేతన్ అనే వ్యక్తిని ఈ నెల 18వ తేదీ 2:30 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు అంటే అమ్మాయి సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి వీళ్ళిద్దరు కలిసి చంపేశారు. సియా గోయల్ ఏమో ఒక సిగ్నల్ చేసింది, అంటే కింద కూర్చుంది. ఆ అబ్బాయి అటు తిరుగున్నాడు కేతను. వీడెళ్ళి వెనక నుంచి చేతను తోసేశాడు, అతను లోయలో పడిపోయాడు. ఇది జరిగిన సంఘటన, వాళ్ళు చెప్పిన ఇది. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏంటంటే ఇటువంటి కేసుల్లో ఐ విట్నెస్ లేరు, ఎవరు తోశారని కూడా వాళ్ళిద్దరు చెప్తున్నది తప్ప ఎవరు చూడలేదు. రేపు పొద్దున్న కోర్టులో మేము తోయలేదు అతనే పడిపోయాడని చెప్తారు వీళ్ళు. ఎలాగో ఇప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్లో తెలియడం వేరు, కోర్టులో ప్రూవడం ఈ రెండు వేరు వేరు అంశాలు. సో దీన్ని ఇప్పుడు పోలీసులు అందుకని ఏం చేస్తున్నారంటే రకరకాల పద్ధతుల్లో విశ్లేషించి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఇంపార్టెంటే. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐ విట్నెస్ లేనప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చుండూరు కేసులో మా ఫ్రెండ్ ఆర్గ్యూ చేశాడు చంద్రశేఖర్. చుండూరులో మాస్ మర్డర్స్ జరిగాయి, చాలా మంది గుంపు వెళ్ళి ఇంకొక గుంపు మీద పడి చంపారు. అయితే ఎవరు కత్తితో పొడిస్తే చనిపోయారు అనేది ఎవరు చూశారు అక్కడ? ఎవడు కత్తితో చనిపోయాడో పొడిచినోడికి కూడా తెలియదు. ఎందుకంటే 10 మంది పొడిస్తే ఏ కత్తితో అతను చనిపోయాడు, ఏ కత్తి పోటు దిగింది, ఏ కత్తి దిగలేదు, ఎవరు పొడిచారో ఎవరికి తెలియదు. దాన్ని ఎలా చేయాలి? అందుకని మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఎవరో ఒక 3 పేర్లు పెట్టి ఆ 3 పొడిచినట్టుగా నిరూపించడానికి రకరకాల ఎత్తులేసి ట్రై చేశాడు. అంటే ఒక సత్యాన్ని నిరూపించడానికి అసత్యాన్ని కూడా వాడాడు. ఇది లీగల్ గా, అది ఫిలాసఫికల్ గా కూడా కరెక్టే అని ఆయన నమ్మాడు. సో అలాగా ఇప్పుడు దీన్ని వీళ్ళు నిరూపించాల, వీళ్ళే తోశారు అని నిరూపించాల. వాళ్ళేమో మేము తోయలేదు అంటారు, రేపు పొద్దున యాక్సిడెంట్ గా పడ్డాడు మేము తోయలేదు మా మీద అనవసరంగా అంటారు. దానికోసం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ అతనికి ఏం పని, చేతన్ వీళ్ళిద్దరు వచ్చారు ఇక్కడికి, చేతన్ వచ్చాడని ఎలా నిరూపించాలి? చేతన్ వచ్చాడని నిరూపించడానికి రకరకాల పద్ధతుల్లో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లో చేతన్ ఏం చేస్తున్నాడంటే ఒక హుడీ వేసుకొని, షార్ట్ వేసుకొని, హుడీ వేసుకొని ఆ హుడీని ముఖం కనపడకుండా లాగి హెడ్ ఫోన్స్ పెట్టుకొని సీసీటీవీ ఆ గేట్ దగ్గర అంటే టికెట్ కౌంటర్ దగ్గర వస్తున్నాడు. అదొక్కటే ఉంది ఇక్కడ ఉన్నట్టుగా. ఆయన అసలు ఈ స్పాట్లో, అది కూడా రేపొద్దున అతను అక్కడికి వచ్చి ఉండొచ్చు కానీ స్పాట్లోకి వెళ్ళలేదు, స్పాట్లోకి వెళ్ళినట్టుగా వీళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అని రేపు డిఫెన్స్ సర్టిఫికేట్లో ఆర్గ్యూ చేస్తారు. సో కనీసం అదన్నా నిరూపించాలి కదా వచ్చాడని. సో వచ్చాడని నిరూపించడానికి అతను ముఖం ఏం కనపడలేదు, అతను కాదన్నాడు అనుకో, రేపు పొద్దున ఏం చేయాలి? అందుకని వీళ్ళు గేట్ అనాలిసిస్ అనే ఒక టెక్నిక్ ని వీళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్నారు. గేట్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు చేతన్కి అలాంటి గుడిని వేస్తారు, మళ్ళీ అదే ప్లేస్ లో నడిపిస్తారు. అదే టైంలో 33 డిగ్రీల హీట్ లో నడిచాడు ఆ టైంలో. సో అదే టైంలో నడిస్తే అతను అడుగులు ఎలా వేస్తున్నాడు అంటే సెన్సార్లు కడతారు, కింద కూడా ఏదన్నా పెడతారు అతని నడకలో. అంటే ఆ నడకను విశ్లేషించడానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అతన్ని మళ్ళీ అదే పద్ధతిలో నడవమని ఒక 10 సార్లు నడిపిస్తారు అనుకున్నాం. నడిపించి దీన్ని ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఉండే ఆ వ్యక్తి నడకని కంపేర్ చేస్తారు, అడుగులు ఎట్లా పడుతున్నాయి. దీన్ని సైంటిఫిక్ గా రేపు కోర్టులో ప్రూవ్ చేస్తారు. అంటే అతను చూడండి ఇది గేట్ అనాలిసిస్ లో మేము చేసాము అని ఎక్స్పర్ట్ డాక్టర్ల తీసుకొని అభిప్రాయాలు తీసుకొని వాళ్ళని కూడా రేపు కోర్టులో ప్రాసిక్యూషన్ విట్నెస్ గా ఇంట్రడ్యూస్ చేసి, సో వీళ్ళు గేట్ అనాలిసిస్ కూడా కోర్టులో ఒక ప్రాపర్ గా విట్నెస్ గా స్వీకరించమని చెప్పి
దాన్ని అప్పుడు అనలైజ్ చేస్తారు. అంటే Okay. ఇతనే వచ్చాడు ఆ టైంకి, ఉమ్, ఇతను ఎందుకు వచ్చాడో ఇప్పుడు అతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎలిబి అంటారు. అవును. అతనేమి ఎలిబి, నేను షాప్లోనే ఉన్నాను అని ఎలిబి క్రియేట్ చేసుకున్నాడు. అతను షాప్లోనే ఉన్నానంటే అర్థం ఏంటంటే ఇతను ఫోన్ అక్కడ ఇచ్చేస్తాడు షాప్. Hmm. ఇతనికి ఒక మసాలా, ధనశ్రీ మసాలా అని ఒక షాప్ ఉంది అక్కడ, ఉహుం, హోల్సేల్ మసాలాలో అమ్ముతారు వాళ్ళు. సో ఆ షాప్లో తను ఫోన్ ఇచ్చేసాడు, మార్నింగ్ 8కి ఇచ్చేసాడు వాళ్ళకి, వర్కర్లకి. ఏ ఇన్కమ్ కాల్ వచ్చినా నువ్వు అటెండ్ అవుతుండో అన్నాడు. అంటే అర్థం ఏంటి, నేను షాప్లో ఉన్నానని చెప్పుకోవడానికి. ఓకే. ఇతను వేరే షాప్లో పనిచేసి అతను ఫోన్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు. ఉహుం, తర్వాత వచ్చే దారిలో టోల్స్ ఉంటాయి కాబట్టి కార్ అయితే మళ్ళీ తెలుస్తామని చెప్పి స్కూటర్లో వచ్చాడు. ఓకే. సో అందువల్ల ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చినట్టుగా నిరూపించడానికి ఈ ఫుటేజ్ తప్ప పోలీసుల దగ్గర వేరేది వేరే ఏమీ లేదు. సో ఇది నిరూపిస్తే కొంతవరకు ఇతను ఇక్కడ ఎందుకున్నాడు అన్న యాంగిల్లో చేయొచ్చు అనమాట. సో అతనికి ఎలిబి ఉండదు, ఇంకా ఆ టైంలో ఎలిబి వేరే చోట ఉన్నట్టుగా ఉండదు. ఇతనే గేట్ దాటి వచ్చాడు, ఇతను ఎందుకు వచ్చాడు ఆ టైంలో అని చెప్పడానికి ఇది పనికొస్తుంది. అవును. సో ఇది అంత స్ట్రాంగ్ కాదు, కానీ ఉన్న దాంట్లో దీన్ని ఎట్లా స్ట్రాంగ్గా చేయాలన్న యాంగిల్లో ఇప్పుడు గేట్ అనాలిసిస్. ఇందాక నేను అంటే మనం ప్రతి మనిషికి ఒక సపరేట్ నడక ఉంటుంది. ఒక అంటే బాడీ లాంగ్వేజ్, నడిచిన పద్ధతులు, ఆ బాడీ కదలికలు, హ్యాండ్ కదలికలు, అంటే మైన్యూట్ గా తీసుకుంటారు. ఇప్పుడు మనకి మ్యాక్రో లెవెల్లో తెలియకపోవచ్చు, మనం మ్యాక్రో లెవెల్లో కూడా అలవాటు ఉన్నవాళ్ళు చెప్పేస్తాం, దూరంగా ముఖం ఎరపడిపోయినా బాడీలో ఫలాని వ్యక్తే వస్తున్నాడు అని చెప్పేయగలుగుతాం మనం, మన బాగా తెలిసిన వాళ్ళు అయితే. సో అట్లాంటి అట్లా చెప్తే కుదరదు, ఇక్కడ సైంటిఫిక్ గా నిరూపించాలి. సో అందుకని కాళ్ళకి దాని సెన్సార్లు కట్టి అవన్నీ రికార్డ్ అవుతాయి, ఎంత దీంట్లో పెడుతున్నాడు అని. సో ఇప్పుడు ఒకటేంటంటే ఆ అబ్బాయి కూడా తెలివిగా వేరే పద్ధతిగా నడవచ్చు కదా ఇప్పుడు. అందుకని ఈ వీడియో చూపించి అలాగే నడిపించాలి. 10 సార్లు నడిపించారనుకో, నడిపించి దాన్ని అనలైజ్ చేసి కోర్టులో ఈ గేట్ అనాలిసిస్ రిపోర్టు సబ్మిట్ చేస్తారనమాట. సో ఇదొక యాంగిల్ అనమాట. ఆల్రెడీ ఇతని ఎంత వెయిట్ ఉంటాడో కేతన్, అంత వెయిట్తో ఒక బొమ్మ తయారు చేయించారు. వీళ్ళు బొమ్మ తయారు చేయించి అక్కడికి తీసుకెళ్ళి ఇతని దగ్గర చూశారు. అంటే ఇతను ఎట్లా దోశాడు ఇవన్నీ రికార్డ్ చేశారు. సో ఇలా దోశాడు అని రేపు కోర్టులో ఇవన్నీ పెడతారనమాట. కానీ రేపొద్దున ఇవన్నీ ఎంతవరకు కోర్టులో ప్రూవ్ అవుతా అనేది సమస్య. ఎందుకంటే మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే, అందుకనే అడ్వకేట్ను కూడా వాళ్ళు నికమ్ అనే ఆయన పేరేదో ఉంది, నికమ్ అంటారు. ఆయన్ని ఇంతకుముందు 26/11లో టెర్రరిస్టులకి శిక్ష పడే విధంగా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన్ని ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తీసుకొచ్చారు. అంటే గవర్నమెంట్, అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఏ యాంగిల్ వదలకుండా దీనిలో శిక్ష పడేట్టుగా చేయాలని సీరియస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది అమానుషమైన చర్య. అమ్మాయి నాకు పెళ్లి ఇష్టం లేదంటే సరిపోయిండేది, అలాంటిది ఇంత మెటికులస్గా ప్లాన్ చేసి వీళ్ళిద్దరూ ₹1 కోటి ముందుగా కేతన్ దగ్గర తీసుకొని అతన్ని చంపడం అనేది దారుణం. చంపాల్సిన అవసరం ఏ రకంగా లేదు. ఏదన్నా మోటివ్ అన్నా ఉండాలి కదా, మోటివ్ కూడా దీంట్లో లేదు. ఓన్లీ ఇంట్లో చెప్తే ఇబ్బంది అని, దానికంటే చంపడం ఈజీ అని డిసైడ్ అవడం అనేది అతి దుర్మార్గం అని చెప్పి. ఎందుకంటే అతను పాపం 17 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లికి ప్లాన్ చేశాడు. అంతకుముందు ప్రీ వెడ్డింగ్ బాలీలో, ఇండోనేషియా బాలీలో ప్లాన్ చేశాడు. ఈ అమ్మాయి బర్త్డే అంత బాగా చూడండి. నేను షాపింగ్ చేసుకుంటానంటే ఎవడైనా కాబోయే భర్త ₹1 కోటి ఇస్తాడా అండి ఈ కాలం? అలా అంటే ఎంత లిబరల్ గా ఉన్నాడు, ఎంత ఈ అమ్మాయి మీద ప్రేమగా ఉన్నాడు. అలాంటి అతన్ని ఇంత దారుణంగా మోసం చేసి చంపిందంటే అందరికీ అమ్మాయికి శిక్ష పడాలా, వాళ్ళ అమ్మ నాన్నే అంటున్నారు. చాలా మంది అసలు మెసేజ్లు ఏంటంటే అదే ప్లేస్ నుంచి నెట్టేసేయండి అసలు అమ్మాయిని పోలీసులు. నిజంగా వాళ్ళ అమ్మ కూడా అదే చెప్తుంది, మాది అమ్మాయి తప్పు చేసిందని తేలితే అదే ప్లేస్ లో నుంచి నెట్టి చంపేయండి మా పాపనని కూడా తల్లే చెప్తుందంటే వాళ్ళకు కూడా అది జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. తన కూతురు ఇంత ఈవిలా అనేది వాళ్ళు కూడా భరించలేని పరిస్థితి. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు అన్ని యాంగిల్స్ చేస్తుంది. ఇంకొక యాంగిల్ కూడా వచ్చింది, కేతన్ కూడా డౌట్ వచ్చింది. ఈ అమ్మాయి మీద బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని తల్లిదండ్రులు కూడా చెప్పాడు. ఆ అమ్మాయికి ఏమైనా లవ్ అఫైర్లు ఉన్నాయేమో చేయమని, వాళ్ళు అవన్నీ కొట్టిపారేశారు అనేది కూడా వార్త వస్తుంది. అదే జరిగితే కేతన్ తల్లిదండ్రులతో కూడా తప్పు అవుతుంది. అంటే ఆ అబ్బాయి చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే, చాలా మంది అమ్మాయి మనం చూస్తే, నేను ఫోటో చూస్తే కూడా కళ్ళల్లో ఇంత కరుణ కనబడుతుంది తప్ప కోపం కనబడట్లేదు. అమ్మాయి కన్నింగ్ లా లేదు.
చాలా ప్లెజెంట్ గా ఉంది ఫేస్, నమ్మశక్యంగా నమ్మశక్యంగా లేదు కదా. అలాంటివి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం అనలేము. మనం కూడా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెక్ కరెక్ట్ కాదు ఇవన్నీ కరెక్ట్ కాదు అని అనుకుంటారు కదా. అనుమానించడం రేపు తప్పు. తెలిస్తే అది ప్రాబ్లం. అవును. ఆ అమ్మాయి చూస్తే తెలియదా, వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ అనొచ్చు మా అమ్మాయిని అలా అనుమానిస్తారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళకి తెలుసు, ఫ్రెండ్సే వీళ్ళు. కాబట్టి అలాంటిది మన పాపే కదరా, మన పాపని మనం ఇలాగ అనుకున్నా వాళ్ళు అనుకోని ఉండదు. ఈ అబ్బాయికి కూడా జనరల్ డౌట్ ఉంటది, వాళ్ళ అమ్మాయిలకి అఫేర్లు ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేయమని అమ్మాయి చెప్పాలి. బిహేవియర్ లో ఎక్కడైనా ఒక తేడా ఉంటే వచ్చుండొచ్చు, చెప్పుండొచ్చు అబ్బాయి.